హాయ్ స్టూడెంట్స్, టీఎస్ లాసెట్ అండ్ టీఎస్ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు ఈ రోజు నుంచి. సో మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే మార్చి 1వ తేదీ ఈరోజు అనమాట. సో కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ రోజు నుంచి మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు అని చెప్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. టీఎస్ లాసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో, 3 years ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అండ్ 5 years ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో మీకు రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 900 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకేమో 600 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీగా ఇక్కడైతే మనకు చెప్పడం జరిగింది. అలానే టీఎస్ పీజీఎల్సెట్ ఎగ్జామ్కి సంబంధించి 1100 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీగా చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీగా పేమెంట్ చేసుకొని మీరైతే మీ యొక్క అప్లికేషన్ని కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయండి. ఓకే, సో ఈ రోజు అని చెప్తున్నారు, మార్చి 1వ తేదీ అని చెప్తున్నారు కదా. సో స్పెసిఫిక్గా టైం ఏమైనా ఉందా అంటే ఎస్ స్టూడెంట్స్, టైం అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. 1 second స్టూడెంట్స్, నేను జూమ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చ్ 1st 2024 at 11 AM అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈరోజు మార్చి 1వ తేదీ ఈరోజే అనమాట. సో ఉదయం 11 గంటల నుంచి మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎనేబుల్ అయితే అవ్వలేదు. సో నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేసే టైం వరకు ఎనేబుల్ అయితే అవ్వలేదు. బట్ ఈరోజు 11 AM తర్వాత అయితే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది, మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఏ విధంగా ఎనేబుల్ అవుతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా ట్యాబ్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఓకే, పేమెంట్ స్టేటస్, డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఈరోజు 11 AM తర్వాత ఆన్లైన్లో మీరైతే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫీ అయితే పేమెంట్ చేసుకొని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు టోటల్గా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫిల్ చేసుకొని మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఈరోజు 11 AM తర్వాత మీరందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఏమైనా ఈ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేసే ప్రాసెస్, సబ్మిట్ చేసే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.